రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచార టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కు 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పిచ్చింది. డీటెయిల్స్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, లోక్సభ సభ్యునిగా అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటరీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఏదైతే నిన్న గుజరాత్ లోని లోకల్ కోర్టు, జిల్లా కోర్టు, సూరత్ కోర్టు ఇచ్చిన కీలక తీర్పు తర్వాత రాహుల్ గాంధీ పైన ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్సభ సెక్రటరీ ఉత్తర్వుల్లో జారీ చేశారు. ఏదైతే ఆయన పైన గతంలో మోడీ పైన 2019లో లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ర్యాలీలో మోదీ ఇంటి పేరు ప్రస్తావిస్తూ ఆయన ఏదో కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఆ సందర్భంలోనే ఆయన పైన గతంలోనే గుజరాత్ లో ఏదైతే కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది అనే ఆరోపణలపై సూరత్ జిల్లా కోర్టులో ఆయన పైన ఏదైతే కేసు వేయడం జరిగింది. దానిపైనే బీజేపీ ఎమ్మెల్యే గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ చేసిన ఫిర్యాదు పైన ఏదైతే 4 సంవత్సరాల పాటు దాదాపు సుదీర్ఘంగా కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంలో నిన్న సూరత్ జిల్లా కోర్టు కీలక తీర్పునిచ్చింది. 2 సంవత్సరాల పాటు ఆయనకు జైలు శిక్ష విధించింది. అంతే ఒక నెల రోజుల పాటు ఆయనకు సమయం కూడా కేటాయించింది హైకోర్టు వెళ్లేందుకు. అదేవిధంగా వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గత 2 రోజులుగా తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో అటు ఏదైతే పార్లమెంట్ కు సంబంధించిన విపక్షాలు కానీ విపక్ష కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్రపతిని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. ఈ సందర్భంలోనే ఈ రోజు ఏదైతే రాహుల్ గాంధీ పైన లోక్సభ సెక్రటరీ తీసుకున్న నిర్ణయం, ఏదైతే ఆయన అనర్హుడు అంటూ తీసుకున్న నిర్ణయం పట్ల లోక్సభ కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సో మరికొద్ది సేపట్లో సాయంత్రం 4 గంటల 5 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన నేపథ్యంలో కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు, ఎంపీలు, ఇతర నేతలు కీలక సమావేశం ఉంది. ఎలా ముందుకెళ్లాలి, ఎలా ముందు నిర్ణయం తీసుకోవాలి, లీగల్ గా వెళ్లాలా లేకపోతే ఎలా వెళ్లాలనే దానిపైన కీలక సమావేశం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయనకు 1 మంత్ సమయం ఇచ్చారు కాబట్టి ఈ 1 మంత్ లోపల ఆయన జిల్లా కోర్టు ఏదైతే సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేస్తూ హైకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. హైకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, దానిపైన ఎలా వెళ్ళాలి లీగల్ గా అనే దానిపైన ఈ రోజు సాయంత్రం సమావేశం జరగబోతుంది కాంగ్రెస్ ఆఫీస్ లో. మొత్తానికైతే రాహుల్ గాంధీ పైన ఏదైతే అనర్హత వేటు వేస్తూ లోక్సభ సెక్రటరీని తీసుకున్న నిర్ణయాన్ని పెట్టిన కాంగ్రెస్ నాయకులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉంది. ఎందుకు ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సింది, 4 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇంకా ఎందుకు సమయం ఇవ్వకుండా ఉటావుటిన ఈ నిర్ణయం తీసుకోవాల్సింది, దీని వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైనప్పటికీ రాహుల్ గాంధీ ఏదైతే 2019లో ఆయన మోడీ ఇంటి పేరు చెప్తూ వ్యాఖ్యలు చేశారో దానిపైన దాదాపు సుదీర్ఘంగా 4 సంవత్సరాల పాటు ఈ కేసు కొనసాగింది. నిన్న సూరత్ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. అంతే విధించిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే ప్రజానాయకులు, ప్రజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కానీ ఎవరైనా 2 సంవత్సరాలకు పైబడి ఎవరికైనా జైలు శిక్ష విధిస్తే పార్లమెంటు చట్టాల ప్రకారము ఆ వ్యక్తి అనర్హత వేటుకి అనర్హుడు, ఏదైతే లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ ఏదైనా దానికి కానీ అనర్హుడు అంటూ ఏదైతే పార్లమెంట్ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు లోక్సభ సెక్రటరీ సంబంధించిన ప్రజలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి ఊహించిన షాక్ అని చెప్పుకోవాలి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా త్వరగా డిసిషన్ తీసుకుంటారంటూ. సో ఇప్పటికే బీజేపీ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఆందోళన చేపట్టింది. ఎందుకంటే ఒక బీసీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి, బీసీ నాయకుడు, అలాంటి వ్యక్తి పైన కాంగ్రెస్ రాహుల్ గాంధీ బీసీలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. దేశవ్యాప్తంగా వాళ్ళకు సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే రాహుల్ గాంధీ బీసీలను అవమానించారు, మోడీని అవమానించారంటే బీసీలను అవమానించినట్లు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు, మీడియా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి అయితే ఇది ఒక ఊహించని షాక్ అని చెప్పుకోవాలి. సో దానికి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్తుంది, కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది, రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో అత్యంత కీలక నాయకుడు, అతను అధ్యక్షుడు రేసులో ఉన్న అతను, అదేవిధంగా కాబోయే ప్రధానమంత్రి అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అతను పైన
అనర్హత వేటు పడడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు, కాంగ్రెస్ లో ఏ విధంగా అలజడి ఉంటుంది, అసలు అది ఊహించని పరిణామం అని చెప్పుకోవచ్చు. సో మరికొద్ది సేపట్లోనే కాంగ్రెస్ కీలక నిర్ణయాల మండలి సమావేశం జరగబోతుంది. సో వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, మరి కలిసేపట్లోనే జరిగే అవకాశం ఉంది. యశోద. అశోక్. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్లు శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచారం టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కు 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పిచ్చింది. चली जाएगी, चूंकि ओथ दिलाते हैं स्पीकर साहब, तो उस अदालत के आदेश का अध्ययन करने के बाद उन्होंने आज निर्णय लिया है। और राहुल गांधी ये सोचते थे कि देश के संविधान और कानून से वो ऊपर हैं। माननीय सूरत की अदालत के निर्णय के बाद स्पीकर साहब ने निर्णय लिया है। ये जो कहते हैं कि जो विपक्ष को डराया धमकाया जा रहा है, ना वो ये अपमानजनक बातें कहते हैं, ना मानहानि का मुकदमा कायम होता और ना हियरिंग के दौरान एविडेंस हम लोग अच्छे दिए और वो एविडेंस नहीं दे पाए, उस पर ये सजा होती है। राहुल जी, एनी कमेंट सर? राहुल जी। రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్లు శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచారం టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కు 2 ఏళ్లు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పిచ్చింది. अपमानित करने का काम, अभद्र टिप्पणी करने का काम किया था। निश्चित रूप से देश में एक अच्छा संदेश गया है कि कानून से ऊपर कोई नहीं। इससे स्पष्ट है कि कानून से ऊपर क्या कहना चाहेंगे? अब सीधी आप ही ये जानकारी मुझे दे रहे हैं। अगर सदस्यता समाप्त की है, सदस्यता समाप्त जिन्होंने की होगी तो कुछ नियमों को आधार मानकर की होगी। जिस तरह से कोर्ट का फैसला आया उसके बाद सदस्यता खत्म हुई, इस तरह क्या आगे किस तरह के कांग्रेस का देख रहे हैं आप? ये कानून का राज हमारे देश में चलता है और कानून के राज में अगर इस प्रकार की चीज कोर्ट ने फैसला सुनाया है तो मैं कोर्ट पर कुछ टिप्पणी नहीं करूँगा।
देखिए वो तो जो हमारी जुडिशियल प्रोसेस है उसके तहत कार्रवाई हुई है कि वैसे भी कानून है दल बदल विधेयक में भी, और उस तरीके से कि कानून अगर 2 वर्ष से अधिक की सजा है तो उसमें सदस्यता स्वतः समाप्त हो जाती है, तो इसमें कोई नई बात नहीं। तो पहले भी ऐसी परंपरा रही, जिनको 2 वर्ष की सजा हुई उनकी सजा। आगे जिस तरह से अब एक्शन हो रहा है, कोर्ट ने फैसला सुनाया, डिस्क्वालिफिकेशन हो गया, आगे कांग्रेस के लिए किस तरह से मुसीबतें बढ़ती जा रही हैं? तो कांग्रेस के लोगों को तय करना है कि देखें किस तरीके से लोकतांत्रिक व्यवस्था में, बजाय इसके कि लगातार बहिष्कार और लगातार यहाँ पर संसदीय कार्य में विधान डालने से अच्छा है कि मिलजुल करके बैठ करके काम करें, और अपना जो विपक्ष का काम है आप सरकार की नीतियों की आलोचना करें, लेकिन हंगामा करने से तो कोई हल नहीं निकलता है। Narendra Modi-led BJP government has been convened to force as a disqualification of Rahul Gandhi as a parliament member. The day when Rahul Gandhi raised question on Adani against the Prime Minister, that point of time they start this type of conspiracy to silence the voice of Rahul Gandhi. The ministers of Modi government several times, when a false allegation against Rahul Gandhi inside the house, the Lok Sabha, as per the tradition and the rules, there is a custom to give the concerned member for a clarification statement. That also they never allowed to speak out. This is a clear case of anti-democratic dictatorship attitude of BJP Sarkar. They are now putting Rahul Gandhi as like Abhimanyu. 4 corners they are cornering with conspiracy. Once they sent రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్లు శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచార టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కు 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పిచ్చింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్లో కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచార టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కు 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచార టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కు 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. राहुल गांधी जी कांग्रेस पार्टी के नेता है, कांग्रेस पार्टी के अध्यक्ष भी रहे, उपाध्यक्ष भी रहे हैं। कांग्रेस पार्टी 60-70 साल देश में सत्ता में रही है, तो राहुल गांधी जी को इसकी जानकारी होनी चाहिए कि अपने देश के बाहर जाने के बाद अपने देश के खिलाफ बात करना ठीक नहीं है। देश में डेमोक्रेसी है। आप लोग जानते हैं कि अटल बिहारी वाजपेयी की सरकार 1 वोट से हारी थी और अपने देश में 1 मैन 1 वोट 1 वैल्यू इसी तरह का संविधान में प्रावधान है। तो मतलब अपने देश की लोकशाही इतनी मजबूत है कि अपने देश में लोकतंत्र नहीं है। इसी तरह की बयानबाजी लंदन में जाकर करना ये बहुत बड़ा सीरियस बात थी। इसलिए हम लोगों ने मतलब बीजेपी और एनडीए ने लगातार 8-10 दिन हमने हंगामा किया और राहुल गांधी ने माफी मांगनी चाहिए, लेकिन राहुल गांधी टस से मस नहीं हुए। राहुल गांधी अगर माफी मांगते थे तो शायद उनको डिस्क्वालीफाई करने का ये वक्त नहीं आता था। लेकिन डिस्क्वालिफिकेशन जो है ये चेयर को अधिकार है, स्पीकर को अधिकार है। अपने सभागृह का कोई एक मेंबर ऑफ पार्लियामेंट जो है वो प्रदेश में जाकर देश के खिलाफ बात करे। यहाँ लोकतंत्र नहीं है। यहाँ बाबा साहब अम्बेडकर जी ने दिया हुआ जो संविधान है, संविधान से देश चलता है। तो जो डिस्क्वालिफिकेशन का जो निर्णय माननीय स्पीकर जी ने लिया है, जो हमारे ओम बिरला जी ने लिया है, ये निर्णय सही है और उनको राहुल गांधी को सजा मिलना बहुत बड़ा जरूरी था। ये सजा जो है उनको उस कोर्ट के फैसले के बाद मिली है जहां उनको 2 साल की सजा गुजरात सूरत वाली नहीं, कोर्ट का तो विषय अलग है। मतलब सूरत में जो कोर्ट ने जो जजमेंट दे दिया है उसमें उनको जमानत भी मिली है। उन्होंने मोदी नाम का बहुत बड़ा अपमान करने का काम किया था और इसीलिए कोई आदमी सूरत के कोर्ट में गया था तो सूरत के कोर्ट में उनको 2 साल की सजा दे दी है, तो वो तो विषय अलग है। लेकिन डिस्क्वालिफिकेशन का विषय पार्लियामेंट का है। पार्लियामेंट का अपमान हुआ था और देश का अपमान करने का काम राहुल गांधी जी ने लंदन में किया था, इसीलिए ये निर्णय लेना बहुत बड़ा जरूरी था। రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. సూరత్ కోర్టు 2 ఏళ్ల శిక్ష విధించడంతో లోక్సభ సెక్రటరీ జనరల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు శిక్ష వేసింది. 2019 ఎన్నికల ప్రచార టైంలో కర్ణాటకలో మాట్లాడిన రాహుల్ మోడీ ఇంటి పేరుపై కామెంట్స్ చేశారు. దీనిపై గుజరాత్ ఎమ్మెల్యే కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై దాదాపు 4 ఏళ్లుగా సూరత్ కోర్టులో విచారణ జరిగింది. నిన్న ఫైనల్ గా రాహుల్ కి 2 ఏళ్ల శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు ఇచ్చింది. समाज ओबीसी समाज को अपमानित करो और आप ये भी मानिए कि हम राजनीति को किस दिशा में लेकर के जा रहे हैं, जब देश आज भारत के लोकतंत्र को दुनिया में सबसे मजबूत लोकतंत्र में गिना जा रहा है और हम समाजों को तो अपमानित कर ही रहे हैं, भारत को भी अपमानित लंदन में जाकर के कर रहे हैं। और अब जब न्यायिक प्रक्रिया के अंतर्गत कोई निर्णय हुआ है, 4 वर्ष के न्यायिक पूरी प्रावधानों को, पूरी प्रक्रिया को पालन करके पूरा उनको सारा अवसर देकर एविडेंस रखने का, अपना पक्ष रखने का, अपने डिफेंस के विषय को रखने का जब निर्णय आया तो कांग्रेस के नेता उस निर्णय के ऊपर अपशब्द कर रहे हैं, न्यायालय के ऊपर अपशब्द कर रहे हैं, न्यायिक प्रक्रिया पे अपशब्द कर रहे हैं। इस देश में न्यायिक प्रक्रिया के अनुसार शासन चलता है और जो सर्वोच्च न्यायालय ने डिस्क्वालिफिकेशन का जो
निर्णय दिया है उसके अनुरूप जो जैसा अन्य जनप्रतिनिधियों के साथ कार्यवाही हुई है उचित दिशा में उसी दिशा में कार्यवाही हुई है। देखिए, जो देश में कानून की स्थिति है और सर्वोच्च न्यायालय के द्वारा जो पूर्व में निर्णय दिया गया है उसके अंतर्गत ये स्पष्ट है कि आपराधिक विषयों में अगर 2 वर्ष की सजा किसी को भी होती है तो वो डिस्क्वालिफिकेशन है और उस कानूनी प्रावधान के अनुसार ही लोकसभा सचिवालय ने उनके डिस्क्वालिफिकेशन के विषय को किया। लेकिन मूल विषय जो है, और आज सुबह से मेरे को ओबीसी समाज के लोगों के फोन आ रहे हैं कि क्या कोई राष्ट्रीय राजनीतिक दल का नेता एक सरनेम पे एक समाज को, पूरे समाज को क्या चोर कह सकता है? क्या ओबीसी समाज के लोगों को, क्या छोटे समाज के लोगों को अपने सरनेम के कारण अपमानित होना पड़ेगा? क्या कांग्रेस जैसी राष्ट्रीय पार्टी को छोटे समाजों को अपमान करके और अपने अहंकार में आकर के अगर वो माफी भी नहीं मांगते तो क्या इस अहंकार को ही वो अभिव्यक्ति की आजादी कहते हैं? ये अब्यूज कर रहे थे।